చాలా గట్టిగా పడ్డాను, దెబ్బకి సీటు పగిలిపోయింది. ఈ స్కేటింగ్ షూస్ వేసుకున్న తర్వాత ఎన్ని విన్యాసాలు వేసాను ఈ వీడియోలో చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, పెద్ద పోటుకోళ్ళు షూస్ వేసేసుకున్నాను కానీ తిన్నగా నించోడానికి నాకు 10 నిమిషాలు పట్టింది. ఇవి వేసుకున్న తర్వాత ఏం చేయాలరా తమ్ముడు అని అడిగితే చిన్న ఎక్సర్సైజ్ చేయించాడు. ఆ తర్వాత కాలు ఎలా కదపాలో చెప్తే మా భీమగడు సాయంతో మెల్లిమెల్లిగా ముందుకు వస్తూ ఉన్నాను. వీడేమో పట్టుకోరంటే స్పీడ్ గా ముందుకు లాక్కెళ్ళిపోయాడు. ఏదైనా తేడా జరిగి మా భీమ తమ్ముడికి నా పైన పడ్డాడంటే ఇంక డైరెక్ట్ పైకి పోవడమే. వీడిని పట్టుకొని చాలాసేపు తిరిగిన తర్వాత అయితే ఒక్కనే ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాను. ఎలాంటప్పుడు అడుగులు ఆచి తూచి వేయాలనుకుంటూ మెల్లిగా అడుగులు వేసుకుంటూ వెళ్తుంటే నాకే తెలియకుండా నా కాళ్ళు స్పీడ్గా మూవ్ అయిపోయి దెబ్బకి కింద పడిపోయినా. అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. స్టార్టింగ్ లో తమ్ముడు నాకు జాగ్రత్త ఎందుకు చెప్పాడు ఇప్పుడు అర్థమైంది. షూస్ వేసుకున్నాను, ఈజీ కాదు స్కేటింగ్ చేయడం అని తెలుసుకున్నాను. పడితే పడ్డాను కానీ వేసుకొని ఇలా నించుని ఉంటే ఫీలింగ్ భలే ఉన్నది. కుదురుగా ఒకే దగ్గర నించుని ఉందాం అనుకుంటే అసలు అవ్వట్లేదు. నా పర్మిషన్ లేకుండా నా బాడీ బ్రేక్ డాన్స్ చేస్తుంది. ఇంకా సేపు వీటితో ఇలా విన్యాసాలు వేసుకుంటూ ఉన్నానంటే బాడీలో ఏదో బోన్ ఇరిగిపోయేలా ఉన్నదని ఆ షూస్ తీసి తమ్ముడికి ఇచ్చేసాను. వెళ్ళే ముందు అయితే మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా బాయ్ బాయ్.